ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, కోర్టు మరో సంచలన తీర్పు అయితే ఇచ్చింది. విదేశాలకు వెళ్ళొచ్చిన అర్చక స్వాములు ఎవరైతే ఉంటారో, పూజారులు, అర్చక స్వాములు ఎవరైతే ఉంటారో వారందరికీ సంబంధించి ఒక కీలక తీర్పు అయితే ఇచ్చింది. ఆ విషయాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోతాం. ఆధ్యాత్మిక ధార్మిక నిబంధనల అమలుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక కీలక తీర్పునైతే వెలువరించింది. విదేశీ ప్రయాణం చేసిన అర్చకులు దేవాలయాల్లోని ప్రధాన గర్భాలయాల్లోకి ప్రవేశించి పూజలు నిర్వహించడంపై ఉన్న నిషేధాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దేవాదాయ శాఖ శృంగేరి శారదాపీఠం గతంలో ఇచ్చినటువంటి మార్గదర్శకాలను ప్రభుత్వం ఉల్లంఘిస్తోంది అంటూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఈ తీర్పునైతే వెలువరించడం జరిగింది. 2010లో దేవాదాయ శాఖ జారీ చేసిన సర్క్యులర్, అలాగే 2024 డిసెంబర్లో శృంగేరి శారదాపీఠం జగద్గురులు శ్రీ భారతీ తీర్థ స్వామివారు విడుదల చేసినటువంటి ఒక ప్రామాణిక పత్రాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంది. వీటి ప్రకారం గర్భాలయంలో పూజలు చేసే అర్చకులు కఠినమైన ఆధ్యాత్మిక క్రమశిక్షణ పాటించాల్సి ఉంటుంది. నిత్యం త్రికాల సంధ్యావందనం, గురు ఉపదేశ మంత్రం, వేదాధ్యయనం, కఠినమైన ఆహార నియమాలు పాటించేవారు మాత్రమే గర్భాలయ పూజలకు అర్హులు. సాంప్రదాయ ధర్మశాస్త్రాల ప్రకారం అర్చకులు ఎవరైనా విదేశాలకు వెళ్ళడం నిషిద్ధం. ఒకవేళ ఎవరైనా అనుకోని పరిస్థితుల్లో లేదా అనివార్య కారణాల వల్ల విదేశీ ప్రయాణం కనుక చేస్తే వారు తిరిగి వచ్చాక గర్భాలయంలోకి ప్రవేశించడానికి వీల్లేదు. వారిని కేవలం ఆలయ ప్రాకారం వెలుపల జరిగేటువంటి వ్రతాలు, పూజలు లేదా ఇతర ధార్మిక కార్యక్రమాలకు మాత్రం అనుమతించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. విదేశాలకు వెళ్ళిన వారు తరచుగా సాంప్రదాయాలకు విరుద్ధంగా షేవింగ్ చేసుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం వంటివి చేస్తుంటారని, అవి గర్భాలయ అర్చకత్వానికి అనర్హతలుగా పరిగణించబడతాయని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. అలాగే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి చెందిన డిఎస్ఎస్ఎస్ సుబ్రహ్మణ్యం స్వామియాజీ వ్యాజ్యాన్ని దాఖలు చేయగా నిబంధనలు ఉల్లంఘించి అర్చకులను గర్భాలయాల్లోకి అనుమతిస్తున్న తీరును కోర్టు తప్పుపట్టింది. దేవాదాయ శాఖ తరపు న్యాయవాది కూడా ఇకపై ఈ సర్క్యులర్లను, శారదాపీఠం మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తామని కోర్టుకు హామీ ఇచ్చారు. ఈ తీర్పుతో రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో కూడా అర్చకుల యొక్క నియామకాలు, వారి విధుల నిర్వహణలో మార్పులు వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు.